దీపే శివన్నారాయణ ఇంటి వారసురాలని నిజాన్ని తెలుసుకొని షాక్ అయిన పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పారిజాతం దాసుకి ఫోన్ చేస్తుంది. ఏమైపోయావురా, ఎక్కడున్నావని అడుగుతూ ఉంటుంది. నేను దూరంగా ఉన్నానమ్మా అందరికీ, నేను ఒంటరివాడిని కదా అని అంటూ ఉంటాడు. అదేంట్రా నువ్వు ఒంటరివాడివి ఎందుకు అవుతావు, నీకు మీ అమ్ముంది, కొడుకున్నాడు, కూతురుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. మీరందరూ ఉన్నా నేను అనాథనేనమ్మా. ఇప్పటి వరకు నాకు కొడుకున్నాడేమో అనుకున్నాను, కానీ నా కొడుకు కూడా ఇప్పుడు నాకు విరోధిగా మారిపోయాడు. ఆ రోజు జ్యోత్స్న నేను ఏం మాట్లాడుకుంటున్నామా అని చెప్పలేదని వాడు నన్ను నోటికొచ్చినట్లు తిట్టాడు అని అంటూ మొత్తం జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడే అది విని పారిజాతం బాధపడుతూ ఉంటుంది. నీ కూతురికి నువ్వు ఎవరికైనా నిజం చెప్పేస్తావేమో అని భయంతో అదేమో అలా ప్రవర్తిస్తుంది అని అంటూ ఉంటుంది. పారిజాతం నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదమ్మా. సరే నేను బాగానే ఉంటాను అని ఫోను పెట్టేస్తాడు దాసు. అయితే ఈ జ్యోత్స్న ఒక పని చేయదు, వాడు ఎవరికి చెప్పనని చెప్పాడు, కానీ ఇది మాత్రం ఇదే బయట పెట్టించుకునేలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇంకా కార్తీక్ దీప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. గురువుగారు జాతకాల్ని చూసి ఎందుకు అంత సందేహంగా, వీళ్ళ జాతకాలు బాగోలేదు, ఒకరికొకరు తోడుగా లేరు, కానీ ఒకరికొకరు విడిపోయే పరిస్థితి వస్తుంది, చివరికి ఒకరైతే పూర్తిగా దూరం అవుతారు అంటూ మా అమ్మ గురించి మా డాడీ గురించి అలా మాట్లాడారేంటి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అది నాకు అర్థం కావడం లేదు బావా, గురువుగారి మాటలు నాకు కూడా భయాన్ని కలిగిస్తున్నాయి అని అంటూ ఉంటుంది దీప. ఇంతలో కార్తీక్ ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటుంది శౌర్య గేమ్ ఆడుతూ ఉండగా శ్రీధర్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు కార్తీక్కి. అప్పుడే శౌర్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు తాత, నేను శౌర్యని అని అంటూ ఉంటుంది. మీ నాన్న లేడా శౌర్య అని అడుగుతూ ఉంటాడు. శ్రీధర్ అయితే ఉన్నారు తాత, ఇస్తున్నాను అని శౌర్య ఫోన్ తీసుకువెళ్ళి కార్తీక్ చేతిలో పెట్టి నాన్న ఫోను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కార్తీక్ ఫోన్ ఇచ్చిందేమో అనుకుంటాడు తప్ప శ్రీధర్ ఫోన్ చేశాడని అస్సలు కూడా అనుకోడు. అప్పుడే ఇక శ్రీధర్ అయితే ఇదేంటి, శౌర్య ఫోన్ ఇస్తే కార్తీక్ మాట్లాడడం లేదు, కార్తీక్ అని అంటూ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే గురువుగారి మాటలు నాకు చాలా భయాన్ని కలిగిస్తున్నాయి బావా అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్ అయితే జరిగేదాన్ని మనం ఆపలేం, కానీ అమ్మా నాన్న జాతకం చూసి గురువుగారు ఎందుకు అలా చెప్పారో అర్థం కావడం లేదు, ఇద్దరు కూడా శాశ్వతంగా దూరం అయ్యే రోజు ఉంది, ఆ రోజు మీరు చాలా బాధపడతారు అని కూడా అన్నారు, అదే నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నేనేమో నువ్వే ఆ ఇంటి వారసురాలువని నిజాన్ని ఎలా బయట పెట్టాలా అని నీ మీద పడ్డ నిందని చెరిపేసి అసలు మావయ్యని షూట్ చేసింది ఎవరో కనిపెట్టి అప్పుడు నువ్వే అసలైన శివన్నారాయణ ఇంటి వారసురాలువని చెప్పాలని చూస్తున్నాను, కానీ ఇంతలో గురువుగారు చెప్పిన మాటలు నాలో కూడా భయాన్ని కలిగిస్తున్నాయి అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్. అయితే దీప శివన్నారాయణ ఇంటి వారసురాలు అవడం ఏంటో నాకు కూడా అర్థం కావడం లేదు, అసలు ఏంటిది, దీప శివన్నారాయణ ఇంటి వారసురాలు ఎందుకు అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. శ్రీధర్ అయితే అప్పుడే ఇక దీప అయితే అవును బావా, ఇప్పుడు చెప్పాలనుకున్న జ్యోత్స్న ఎవరొకరికి ప్రాణహాని కలిగిస్తుంది, కన్న తండ్రి అయిన దాసుని చంపాలని చూసిన దుర్మార్గురాలు, ఒకవేళ మనకి నిజం తెలిసింది, దాసు బాబాయ్ మనకి నిజం చెప్పేశాడు అని అనుకుంటే ఖచ్చితంగా తను ఎవరొకరిని ప్రాణహాని కలిగిస్తుంది అని అంటూ ఉంటుంది దీప. ఇక ఆ మాట విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే జ్యోత్స్న దాసు కూతురా, అంటే ఆ రోజు దాసుని జ్యోత్స్న బ్రతిమలాడుతుంది దీనికోసమేనా అని అనుకుంటూ ఉంటాడు శ్రీధర్. అయితే అప్పుడే ఇక కార్తీక్ చెప్తూ ఉంటాడు, తాతకి కానీ సుమిత్రకి కానీ దశరథ మావయ్యకి కానీ జ్యోత్స్న వాళ్ళ కూతురు కాదని, పారిజాతం తన స్వార్థానికి ఆలోచించి తన కొడుకుని
దూరం పెట్టిన తాత మీద కక్ష తీర్చుకోవడానికి ఆ రోజు బిడ్డల్ని మార్చేసిందని తెలిస్తే అస్సలు కూడా తట్టుకోలేరు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడు ఇక ఫోన్ కట్ చేసి శ్రీధర్ అయితే ఆలోచనలో పడతాడు. ఆ రోజు కార్తీక్ని నా మీద ఒట్టేసి నిజం చెప్పు అన్నా కూడా కార్తీక్ ఒట్టేసి నాతో నిజం చెప్పలేదు. ఎందుకంటే దీపని ఆ ఇంటికి దగ్గర చేయాలి అని అన్నాడు తప్ప ఇంకో రకంగా ఏమీ కూడా మాట్లాడలేదు, నిజాన్ని బయట పెట్టలేదు. ఇప్పుడు అసలు నిజం బయటపడింది. ఇప్పుడు నేను ఫోన్ చేయడం వల్ల ఈ నిజం నాకు తెలిసింది. అంటే దీప ఇంటి శివనారాయణ ఇంటి వారసురాలు కాంచన వాళ్ళ అన్నయ్య ఇద్దరు ఒకరికొకరు మాట తీసుకున్నట్టే ఆ దేవుడు వాళ్ళిద్దరి మాటని కూడా ఒకరికొకరు నిలబెట్టుకునేలా చేశాడనమాట. శివనారాయణ ఇంటి వారసురాలే నా ఇంటికి కోడలైంది, నా కొడుక్కి భార్య అయ్యింది. ఆ దేవుడు ఇలాగా వాళ్ళిద్దరిని ఒకటి చేశాడా అని అనుకుంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే ఇన్ని రోజులు కూడా జ్యోత్స్నానే నా కోడలు అనుకునేవాణ్ణి, కానీ నిజంగా ఆ దేవుడు రాసిన రాత చాలా గొప్పది అని అనుకుంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే తర్వాత కూరగాయలు తెస్తూ ఉంటుంది, రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది దీప. అప్పుడే శ్రీధర్ కారులో వెళ్తూ ఉంటాడు. ఇక కారునైతే రోడ్డు మీద ఆపుతాడు. రోడ్డు మీద ఆపి అమ్మా దీప అని పిలుస్తాడు. శ్రీధర్ అయితే అప్పుడే ఇక దీప మీరా మావయ్య ఆఫీస్ నుంచి వస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది. దీప అవునమ్మా అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే ఇంతలో కారులో అటువైపుగా వెళ్తున్న పారిజాతం వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి కారు ఆపుతుంది. మామగారు కోడలు ఇద్దరు రోడ్డు మీద ఏంటి మీటింగ్ పెట్టారు, మాకు తెలియకుండా ఏదైనా గూనిపుటాని చేస్తున్నారా అని అనుకుంటూ ఉంటుంది. పారిజాతం అయితే ఇక పారిజాతం అలా అనుకుంటూ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అని అనుకున్న పారిజాతం వెంటనే కారుని పక్కకి ఆపి వాళ్ళకి తెలియకుండా కారు వెనకాల వచ్చి నుంచొని ఉంటుంది. అప్పుడే శ్రీధర్ అయితే నన్ను క్షమించమ్మా, నీ గురించి నేను చాలా తప్పుగా అనుకున్నాను అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే అప్పుడే అదేంటి మావయ్య మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి, మీరు ఏం తప్పు చేశారని అని అంటూ ఉంటే అవునమ్మా నేను చాలా పెద్ద తప్పు చేశాను, చాలా క్షమించరాని తప్పు చేశాను, నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు శ్రీధర్. ఇక శ్రీధర్ అన్న మాటకి మావయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నారు, నాకు నిజం తెలిసిపోయిందమ్మా, నువ్వే శివనారాయణ ఇంటి వారసురాలువని నాకు నిజం తెలిసింది అని శ్రీధర్ అనంగాల్ని ఒక పక్క దీప మరొక పక్క పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మావయ్య నేను శివనారాయణ ఇంటి గారి వారసురాలనేంటి అని అంటూ దీప మాట మార్చేయడానికి చూస్తుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే రాత్రి శౌర్య ఫోను డాడీ ఫోన్ అని కార్తిక్కి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయింది, కానీ అప్పుడు నేను ఫోన్ చేశాను, అది తెలుసుకోకుండా మీ ఇద్దరు మాట్లాడుకున్నారు, మీ ఇద్దరు మాటలు నేను విన్నాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే నాకు ఈ నిజం తెలిసింది, జ్యోత్స్న దాసు కూతురని, నువ్వే అసలు సిసలైన శివనారాయణ ఇంటి వారసురాలువని, ఇంకా ఎందుకమ్మా ఈ నిజాన్ని దాచిపెడుతున్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీప అయితే జ్యోత్స్న మామూలు ఆడది కాదు మావయ్య, జ్యోత్స్న తన కన్న తండ్రి అయిన దాసునే చంపాలని చూసిన దుర్మార్గురాలు, ఆస్తి కోసం ఆ నిజం ఎక్కడ బయటపడుతుందా అని దాసుబాబాయిని తల మీద కొట్టి చంపాలని చూసింది. సమయానికి మా నాన్న దశరథ్ గారు వెళ్ళి దాసుబాబాయిని కాపాడుగారు కాబట్టి ఈరోజు దాసుబాబాయి మన కళ్ళ ముందు ప్రాణాలతో తిరుగుతున్నాడు, లేకపోతే జ్యోత్స్న తన చేత్తోనే తన తండ్రిని చంపుకునేది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఇక షాక్ అయిపోతూ అంటే ఆ రోజు దాసుని కొట్టి చంపాలనుకుంది జ్యోత్స్నానా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.